ఈ నెల 22వ తేదీన అంటే రేపు బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల యొక్క సాధనే లక్ష్యంగా విజయవాడ, గుంటూరు మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. బహిరంగ సభని ఏర్పాటు చేశాము. ఈ బహిరంగ సభ యొక్క అజెండాలో ప్రధానంగా 5 అంశాలు తీసుకున్నాము. ఇందులో మొదటిది బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని. ఎందుకంటే బీసీలకు రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత నేను చెప్పడం కంటే, బీసీలు చెప్పడం కంటే అందరికంటే కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ తెలుసు. బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. బీసీలు అనేక రకాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బాధితులవుతున్నారు కాబట్టే మేము అధికారంలోకి వస్తే వెంటనే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొనొస్తామని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ లబ్ధి కోసము, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసము తనెళ్ళిన ప్రతి ఊరిలో, ప్రతి బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కావచ్చు, స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తీరా అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఆ దిశగా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ 20 నెలల కాలంలో కూడా అనేక రకాలుగా బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. చివరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ కార్యకర్తలనే హత్య చేశారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు కాబట్టే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయనకుంది కాబట్టే దాన్ని మొదటి అంశంగా తీసుకున్నాము. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీలకు భాగస్వామ్యం ఉండాలి. కనీసం 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలని చెప్పి డిమాండ్ తీసుకెళ్తున్నాము. దాంతోపాటు ఎప్పటి నుండినో పెండింగ్ లో ఉన్న బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టిన తర్వాత విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ల పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమం మరో రకంగా చేస్తున్నారు కాబట్టి, నిధులు ఇవ్వకుండా వంచిస్తున్నారు కాబట్టి ఈ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి బీసీల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఈ ప్రధానమైన 5 డిమాండ్లతో కూడిన అంశాలను తీసుకొని బహిరంగ సభ చేస్తున్నాము.